అందరికీ నమస్తే. నేను మీ సర్దాని. వెల్కమ్ టు సర్దాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ కృష్ణాష్టమి పండుగ వస్తుంది కదండి. ఆ కన్నయ్యకు ఎంతో ప్రీతికరమైన అటుకులతో సింపుల్గా తక్కువ టైంలో ఎంతో రుచిగా తయారు చేయవచ్చండి. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో అర స్పూను ఆవు నెయ్యి వేసుకోవాలి. ఉంటే ఆవు నెయ్యి ఉపయోగిస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని బాదం పలుకులు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా ఇందులో మీకు ఇష్టమైతే ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించుకోవచ్చండి. తరువాత అదే నేతిలో అరకప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. పావు కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. బెల్లం అంతా కరిగేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎటువంటి పాకం అవసరం లేదు. ఇలా బెల్లం అంతా కరిగిన తరువాత ఇందులో పావు కప్పు తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత పావు స్పూను యాలకుల పొడి వేసి చక్కగా కలిపితే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడికించనవసరం లేదు. ఇందులో ఒక్క కప్పు మరీ మందంగా ఉండే అటుకులు కాకుండా, పేపర్ అటుకులు కాకుండా మీడియంగా ఉండే అటుకులు ఒక కప్పు వేయాలి. అటుకుల్ని ముందుగా శుభ్రం చేసి కాస్త వాటర్లో కడిగి ఆ తరువాత ఇందులో వేసుకోవాలండి. అటుకులు వేసిన తరువాత మీడియం ఫ్లేమ్లోనే మనము ఆ పాకంలో ఉడికించుకోవాలి. అప్పుడే మనకి చక్కగా రుచిగా వస్తుందండి. అంతే, ఎంతో ఇష్టమైనటువంటి కన్నయ్యకు ప్రసాదం రెడీ. ఒక సిల్వర్ బౌల్లో తీసుకుందాం. కృష్ణాష్టమి పండగ రోజు ఆ కన్నయ్యకు ఇలా తక్కువ టైంలో నైవేద్యం తయారు చేసి పెట్టండి. ఒకవేళ ఈ నైవేద్యం తయారు చేసి పెట్టేదానికి కూడా టైం లేనట్లయితే కొన్ని అటుకుల మీద కాస్త బెల్లం ముక్క పెట్టి కూడా నైవేద్యం సమర్పించవచ్చు. ఆల్రెడీ మన శారదాస్ ఛానల్లోనే అటుకులతో దద్దోజనం, అటుకులతో పులిహార, అటుకులతో పాయసం అన్నీ ఉన్నాయండి. అందువలనే ఇప్పుడు పెట్టట్లేదు. ఈ ఒక్కటి లేదని నేను మళ్ళీ తయారు చేసి పెడుతున్నాను. ఇలా తయారు చేసినటువంటి నైవేద్యాన్ని కృష్ణాష్టమి పండుగ రోజు ఆ కృష్ణునికి సమర్పించి ఆయన చల్లని చూపు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.